ముంబై లీలావతి హాస్పిటల్లో చేతబడి కలకలం రేగింది. ట్రస్టీలు సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు 1200 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. లీలావతి హాస్పిటల్ వ్యవస్థాపకుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనార్దన్. కళ, అసలు హాస్పిటల్లో చేతబడి ఏంటి, అసలు ఏం జరుగుతుంది లీలావతి హాస్పిటల్లో? చాలా పేరున్న హాస్పిటల్, అసలు ఏం చెప్తున్నారు? 1200 కోట్ల స్కామ్ అంటున్నారు, చేతబడి అంటున్నారు, అసలు ఏంటి? దాదాపు మనకు లీలావతి హాస్పిటల్ ముంబైలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హాస్పిటల్. చాలా మంది విఐపీలు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఒక హై ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి హాస్పిటల్ అని చెప్పవచ్చు. ఈ హాస్పిటల్లో దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో స్కామ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కానీ ఇది దాదాపు ఒక 2 రోజుల నుంచి కూడా తీవ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. దాదాపు మనకు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు కూడా చాలా పెద్ద స్కామ్ జరిగిందని ఇంట్లో ట్రస్టీలుగా ఉన్నటువంటి సభ్యులు ఆరోపించడంతో ఒక్కసారి కూడా మీడియా ముఖంగా ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఇదంతా కూడా బట్టబయలు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరొక వైపు దాదాపు ఈ ట్రస్టీని అంటే ఏదైతే లీలావతి హాస్పిటల్ సంబంధించినటువంటి స్థాపించినటువంటి కిషోర్ మెహతా, ముఖ్యంగా ఈ హాస్పిటల్ స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు కిషోర్ మెహతా దాదాపు 2002లో అంటే ఎప్పుడైతే ఈయన స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి మనం చూసుకుంటే 2002లో తన అనారోగ్య రీత్యా విదేశాలకు వెళ్తూ ట్రస్ట్ బాధితులు తన సోదరుడైనటువంటి మనకు విజయ్ మెహతాకు అప్పగించడంతో ఇక్కడ మొత్తం అంతా కూడా సమస్య మొదలైందని చెప్పవచ్చు. అప్పటి వరకు కూడా సానుకూలంగా ఉన్నటువంటి హాస్పిటల్ బాధితులందరినీ కూడా కిషోర్ మెహతా చూసుకునేవాడు, తనే వ్యవస్థాపకుడు కాబట్టి. కానీ తన అనారోగ్య సమస్యలతో విదేశాలకు వెళ్లడంతో తన సోదరుడికి అప్పగించడంతో వెంటనే తన సోదరుడు తన బాధితులందరినీ స్వీకరించడము, తనకు కావాల్సినటువంటి ఆస్తులు, ఆ తర్వాత మేనల్లులు, తర్వాత మరి ఇతర కుటుంబంలో ఉన్నటువంటి తనకు సపోర్టింగ్ గా ఉన్నటువంటి పర్సన్స్ అందరినీ కూడా దీంట్లో ట్రస్టీలుగా చేర్చడంతో అసలు సమస్య ప్రారంభమైంది. అయితే ఈ ఎవరైతే వ్యవస్థాపకుడు అయినటువంటి కిషోర్ మెహతాను శాశ్వత సభ్యత్వం నుంచి కూడా అతన్ని రద్దు చేయడం అన్నది చాలా కీలక పరిణామం జరిగింది. 2002లో ప్రారంభమైనటువంటి ఈ పరిణామాలు 2023 వరకు జరిగినటువంటి పరిణామాల మధ్యలో జరిగినటువంటి సమస్యలు అంటే అవకతవకలపైనే ఇప్పుడు ఈ పెద్ద స్కామ్ బయటపడిందని చెప్పవచ్చు. 2002లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2016 వరకు కూడా తనకు తిరిగి విదేశాల నుంచి వచ్చిన తర్వాత తన సోదరు నుంచి కూడా తనకు సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడా కూడా విజయ్ మెహతా తనకు బాధ్యతను అప్పగించలేదు. ఇంకా చివరి ప్రయత్నంగా తన కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. 2016లో కోర్టు ఆధ్వర్యంలో తను తిరిగి లీలా హాస్పిటల్ కి సంబంధించినటువంటి బాధ్యతలను తీసుకున్నారు. 2023 వరకు కూడా ఆయన బాధ్యతలను స్వీకరించాడు. తను మరణాంతరం తన కుమారుడికైనటువంటి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. అయితే ప్రశాంత్ ఎవరైతే మనకి కిషోర్ మెహతా కుమారుడైనటువంటి ప్రశాంత్ మెహతా బాధ్యతలను స్వీకరించాడు. ఎప్పుడైతే తన తమ్ముడు అంటే ఇద్దరి మధ్యన ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటిది మొత్తము మొదటి నుంచి చూస్తే కూడా మనకు కిషోర్ మెహతాకు సంబంధించినటువంటి అతని తమ్ముడు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి రసాభాసనే అనుకోవచ్చు. ఇక్కడ జరిగినటువంటి తనకు ఆప్తులైనటువంటి దగ్గరున్నటువంటి వ్యక్తులు స్కామ్ బయటపడడంతో ఈ సమస్య మొదలైంది. ఇప్పటి వరకు కూడా 1200 కోట్ల నుంచి 1500 కోట్ల మేర ఈ స్కామ్ జరిగిందని, తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ కొరకు కూడా తన పర్సనల్ ఖర్చుల కొరకు కూడా ట్రస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు అంటే చాలా వాళ్ళ పర్సనల్ గా కూడా 85 కోట్ల నుంచి 150 కోట్ల వరకు కూడా వాళ్ళు పర్సనల్ గా కూడా ఖర్చు చేయడంతో అన్ని మొత్తం అంతా కూడా వాళ్ళు ఏ దానిలోకి ఉపయోగించారనే పూర్తి సమాచారంతో ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మొత్తం అంతా కూడా ఈడీకి ఫిర్యాదు చేయడంతో ఈ సమస్య మొత్తం అంతా కూడా ఇక్కడ మీడియా ముఖంగా బయటబయలైంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 17 మంది పైగా కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఒకవైపు. మరొక వైపు దాదాపు 2 రోజుల క్రితము ఎవరైతే మనకు ప్రశాంత్ మెహతా అంటే మనకు దీని వ్యవస్థాపకుడు కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా తన తల్లి
చారు మెహతాపై ఇద్దరిపై కూడా క్షుద్ర పూజలు జరిపినట్లు కూడా తన సంబంధించినటువంటి కార్యాలయంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే రాత్రిపూట అర్ధరాత్రి 12 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ మనకు కొన్ని వెంట్రుకలు, తర్వాత 7 కలశాలు, తర్వాత పూజలకు సంబంధించినటువంటి నిమ్మకాయలు, కుంకుమ, వీటన్నిటి మొత్తం అంతా కూడా ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పూజలు జరిపినటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తనకు కావాల్సినటువంటి అంటే ఆ ఆఫీస్ లో పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా చెప్పడంతో ఇదంతా కూడా బయటికి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాదాపు మహారాష్ట్ర యాంటీ బ్లాక్ మ్యాజిక్ నిరోధక చట్టం కింద దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒకవైపు ట్రస్ట్ గత కొన్ని రోజుల నుంచి కూడా స్కామ్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఒకవైపు వినపడుతున్నాయి. మరొక వైపు లీలావతి హాస్పిటల్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులైనటువంటి ప్రశాంత్ మెహతా మరి తల్లి చారు మెహతాపై క్షుద్ర పూజలు చేయడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. ఈ టోటల్ పరిణామాలపై కూడా దీనికి సంబంధించినటువంటిది ఎఫ్ఐఆర్ నమోదు కావడము, దీనిపై అంతా కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడంతో ఇదంతా కూడా బయటబయలైంది. అయితే దీనిపై కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ముందు ఎలాంటి చర్యలు లీలావతి హాస్పిటల్ కి సంబంధించినటువంటిపై ట్రస్టీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది మాత్రం వేచి చూడాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.